సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రహదారులు రక్తసిక్తం అనే అంశం గురించి తెలుసుకుందాం. మితిమీరిన వేగం ప్రాణాలను హరిస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, అంతర్గత రోడ్లపై నిర్దిష్ట వేగానికి మించి ప్రయాణంతో ప్రమాదాలకు దారితీస్తోంది. ఎన్నో కుటుంబాలను దిక్కులేని వాళ్లను చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు జరిగిన ప్రమాదాల గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మలుపులు, రోడ్లు కూడళ్లు, బ్లాక్ స్పాట్లున్నాయని తెలిసి అతివేగంతో వెళ్లడం వల్లే అత్యధిక ప్రమాదాలు జరిగినట్లు తాజా క్రైమ్ లెక్కలు చెబుతున్నాయి. మద్యం మత్తులో వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని పోలీసులు రికార్డుల్లో పేర్కొన్నారు. తాజా క్రైమ్ నివేదిక ప్రకారం గడిచిన 180 రోజుల్లో 589 ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 195 ప్రమాదాలు అతి తీవ్రమైనవిగా పోలీసులు పరిగణించారు. 394 ప్రమాదాలు సాధారణ ప్రమాదాలుగా గుర్తించారు. ఈ ప్రమాదాల్లో 201 మంది ప్రాణాలు కోల్పోగా 170 మంది తీవ్ర గాయాల పాలై నేటికి మంచానికే పరిమితమయ్యారు. 342 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీయ రహదారులపై 268 ప్రమాదాలు జరగ్గా 101 మంది మృతి చెందారు. రాష్ట్ర రహదారులపై జరిగిన 86 ప్రమాదాల్లో 37 మంది, ఇతర రోడ్లపై జరిగిన 235 ప్రమాదాల్లో 63 మంది మృతి చెందారు. NH65పై అత్యధికంగా 150 ప్రమాదాలు జరిగి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. NH16పై 66, NH30పై 46, NH216పై 6 ప్రమాదాలు జరిగాయి. నిర్లక్ష్యం, అతివేగంతో ప్రయాణించే ద్విచక్ర వాహనాల కారణంగా 199 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 81 మంది మృతి చెందగా 150 మంది గాయాల పాలయ్యారు. కారు, జీప్, వ్యాన్ కారణంగా 145 ప్రమాదాలు జరిగి 33 మంది మృతి చెందారు. ట్రాక్టర్, లారీలు 97 ప్రమాదాలకు కారణమై 38 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఆటోలు 79 యాక్సిడెంట్లు చేసి 18 మందిని బలి తీసుకున్నాయి. ఆర్టీసీ బస్సులు చేసిన 24 ప్రమాదాల్లో 10 మంది చనిపోయారు. ట్రక్ వాహనాలు చేసిన 18 ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. ప్రైవేట్ బస్సుల కారణంగా జరిగిన 11 ప్రమాదాల్లో 1 మృతి చెందారు. భారీ వాహనాలు చేసిన 2 ప్రమాదాల్లో 1, గుర్తు తెలియని వాహనాలు చేసిన 12 ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. స్కూల్ బస్సులు చేసిన 2 ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో 106 ప్రమాదాలు జరగ్గా, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 116 ప్రమాదాలు జరిగాయి. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్యలో 82, అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు 31, 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్యలో 35, తెల్లవారుజామున 6 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్యలో 64, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో 80, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో 75 ప్రమాదాలు జరిగాయి. ఈరోజు మనం రహదారులు రక్తసిక్తం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.